కొంచెం ఎక్కువ నిధులు వెచ్చించి కనుక చేయగలిగితే ఒక మంచి ఫలితాలు వస్తాయని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు నిత్య యువకుడు. మీకంటే కాదు సార్, నిన్న పరుగు పందెంలో అందరికన్నా ముందున్నారు. అధ్యక్ష, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భారీగా ఏర్పాటు చేశారు. తగిన ఫలితాలు వస్తున్నాయా లేదని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ సరిగా అవగాహన అవుతుందా లేదా, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, దాన్ని ఏ విధంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాక్ భవనాలు కూడా ఉన్నాయి సార్. అసంఘటిత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి అనేక జిల్లాల్లో, దాని నిరుపయోగంగా ఉంటున్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా అవకాశాలు, దాన్ని ఇవ్వాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా భావన. రాజమహేంద్రవరంలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం మొదలైంది. అయితే ఇంకా తగిన సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని గమనంలోకి తీసుకొస్తే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యార్లగడ్డ వెంకట్రావు చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది లోకేష్ గారి దీనికి. ధన్యవాదాలు అధ్యక్ష. కుమార్ రాజు అడిగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టినా, ఎవరు జాబ్ మేళాలు పెట్టినా ఆయన తెచ్చుకోవాలి తప్ప ప్రభుత్వం ఏం చేయలేదు అధ్యక్ష. దానికి నేను జాబ్ మేళా పెడితే హెచ్సిఎల్ రానంటే నా కాన్షియన్స్లో ఉందని రమ్మంటే వాళ్ళు 150 మెంబర్స్కి ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తే అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఇంటర్న్షిప్ ఉంది అధ్యక్ష. నేను ఒక 5 ఏళ్ల క్రితం కేడీసీసీ బ్యాంక్లో 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. వాళ్ళలో 40 మందికి హైదరాబాద్ వెల్స్ ఫార్గో లాంటి కంపెనీలో జాబులు వచ్చినాయి. ఇంటర్న్షిప్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది చాలా బాధాకరం అధ్యక్ష. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా తెలియజేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కంపెనీ అయినా ఇంటర్న్షిప్ స్పాన్సర్ చేయాల్సిందే. అంటే చదువుకునే విద్యార్థులకి వాళ్ళు డబ్బులుండి చదువుకున్నారో డబ్బులు లేక చదువుకున్నారో అది డిఫరెంట్ స్టోరీ అధ్యక్ష. కానీ ఆ ఇంటర్న్షిప్ వల్ల బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. దానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విద్యాశాఖ మంత్రి గారిని కోరుతూ హెచ్సిఎల్ వాళ్ళతో మాట్లాడిన అధ్యక్ష. గన్నవరంలో ఒక సెక్రటేరియట్ని కేసర్పల్లిలో దాన్ని కలెక్టర్ ఆర్డర్ కూడా ఇచ్చాడు అధ్యక్ష. కింద నాన్ ఐటీ నాన్ టెక్నికల్ స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని, పైన ఫస్ట్ ఫ్లోర్లో ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సర్వీస్ నో మీద, డేటా సైన్స్ మీద, ఈ 3 స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వమని అధ్యక్ష. మార్చి 30న సుమారుగా లోకేష్ బాబు టైం ఉంటే ఆయనతో అది ఓపెన్ చెప్తామని అధ్యక్ష. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే గన్నవరం జరుగుతున్న నిరుద్యోగ యువతకి ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చదివారో వాళ్ళకి ప్యాకేజ్ 50 లక్షలు కోట్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే సీడాక్ అనే కంపెనీతో కూడా మాట్లాడే అధ్యక్ష. లోకేష్ బాబుతో కూడా విడిగా బయట చెప్పాను అధ్యక్ష. వాళ్ళు కూడా గన్నవరం వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పొలం ఉంది అధ్యక్ష, 10 ఎకరాలు. ఈ రైట్ అవే స్టార్ట్ చేస్తానికి మేధా టవర్స్ ఖాళీ ఉంది అధ్యక్ష. లోకేష్ బాబు గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అది కుదిరితే, సాధ్యాసాధ్యాలు కుదిరితే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఒక దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అధ్యక్ష. అది సెంట్రల్ గవర్నమెంట్దే, 12 రాష్ట్రాల్లో ఉంది. 13వ రాష్ట్రంగా గన్నవరంలో పెట్టి వాళ్ళకి ఇస్తే ఇది జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్ష, గతంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లుగా ఉన్న జిల్లా. చల్లపల్లి రాజా షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, ముళ్ళపూర్ షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, వెలగపూడి రామకృష్ణ గారు షుగర్ ఫ్యాక్టరీ కట్టిన, బిఫోర్ ఇండిపెండెన్సే కట్టారు అధ్యక్ష. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్లు కట్టిన కృష్ణా జిల్లా. 2 మున్సిపాలిటీలు, భీమునిపట్నం, మచిలీపట్నం 2 మా జిల్లాలో ఉన్నాయి. కానీ ఇవాళ మా జిల్లా అనంతపురం జిల్లా ఎన్ని వెనకబండి అన్నారు, కానీ ప్రభుత్వాలు చాలా అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఆఖరికి ఫస్ట్లో బాగున్న జిల్లా ఇవాళ మా మనుగడ ప్రశ్నార్థంగా ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కుల్ని పామర్లో కానీ, గుడివాడలో కానీ అన్నింటిలో కనీసం ఒక 500 ఎకరాల కాడికి ఏర్పాటు చేయకపోతే కృష్ణా జిల్లా ర్యాంకు 1 నుంచి ఇప్పుడు 640 జిల్లాలు ఉంటే ఇండియాలో మాది 600, 500కి వెళ్ళిపోయే పరిస్థితి తొందరగా ఉంది అధ్యక్ష. రైస్ బౌల్గా ఉన్నప్పుడే మేము ఫేమస్, కానీ ఇంకెంత మాత్రం కాదు అధ్యక్ష. మాకేమి కేవలం అది లోకేష్ బాబు హెచ్సిఎల్ తేవటం వల్ల మాకు మల్లవల్లి అయితే 1490 ఎకరాలు ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్లో ఇంకో 490 ఎకరాలు కలపమని అడిగే అధ్యక్ష. అట్లాంటి ఎంఎస్ఎంఈ పార్కులు పెడితే తప్ప ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థం అధ్యక్ష. దయచేసి ఎప్పుడో మేము గతంలో గొప్ప అనే లెక్కలో ఇంకప్పుడు కూడా మేము అలా ఉన్నామని భావిస్తూ మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. గణాంకాలతో సహా ప్రభుత్వం ఒకసారి పరిశీలించాల్సి కోరుతూ గౌరవ విద్యాశాఖ మంత్రిని ట్రైనింగ్ సెంటర్ని గన్నవరంలో ఓపెన్ చేయడానికి కుదిరితే ఆయన వచ్చి ఓపెన్ చేస్తే ఇది ప్రామాణికంగా తీసుకుని మిగతా రాష్ట్రంలో కూడా స్కిల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇంతకన్నా బెస్ట్ P4 ఏముండదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు.
అధ్యక్ష, సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా మేము చెప్పింది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికున్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్కి కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానివ్వండి. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేసాం అధ్యక్ష, రెన్యూది. ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలామంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఈ పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ద ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్. అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేము మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకి మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక. అక్కడ ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఎక్కడి నుంచి మళ్ళీ పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం.
స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాను అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు.